ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగన చేస్తామని ప్రకటించిన దృష్ట్యా గణన అనంతరం మాదిగల జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు రిజర్వేషన్ కల్పించాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. శనివారం కొత్తగూడెం పట్టణంలో ప్రకృతి ఆశ్రమంలో మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించి మాదిగలకు న్యాయం చేయాలన్నారు. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసి ఈ నెల 30వ తేదీన సంగారెడ్డి మాదిగలతో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తామని చెప్పారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మాదిగల ఓట్లను కొల్లగొట్టేందుకు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎత్తుకుందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించాలని మాదిగలకు పిడమర్తి రవి పిలుపునిచ్చారు. అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు ఎవరు బీజేపీ ఓటేద్దని ఈరోజు ఇక్కడ కొత్తగూడెంలో ఖమ్మం పార్లమెంటు స్థాయి పార్లమెంట్ సమావేశాన్ని, కార్యకర్తల సమావేశాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా మా డిమాండ్ ఏంటంటే, కృష్ణమాదిగ పెట్టినటువంటి డిమాండ్ 7% కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం పెరిగిన జనాభాకు అనుగుణంగా మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని నేను కోరుతా ఉన్నా. నిన్న ఫిబ్రవరిలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది. దాని ప్రకారమే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాత మేము ఎంత ఉంటే మాకంత రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా రానున్న రోజులలో ఈ 3 నెలల కాలంలో మాదిగలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి 7% కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని మా సంఘ నాయకులందరినీ నేను కోరుతా ఉన్నా. దానిలో భాగంగానే ఈ నెల 31 వరకు అన్ని పార్లమెంట్ సమావేశాలు ముగించుకొని 31 తారీఖున సంగారెడ్డిలో ముగింపు సభని మరి మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహతో మేము చేసుకోబోతా ఉన్నాం. దానిలో భాగంగా వచ్చే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాదిగలకు 7% రిజర్వేషన్ వస్తూ ఒప్పుకునేది లేదు. 12% రిజర్వేషన్ కోసం ముఖ్యమంత్రి గారిని 1,00,000 మంది మాదిగలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని ముఖ్య అతిథిగా పిలిచి ఆ రోజునైనా మరి 12% రిజర్వేషన్ ఒప్పించి ఆయన చేతనే ప్రకటింపజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.